అలాగే ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికామంటున్నారు చంద్రబాబు. ఎయిర్పోర్ట్ కు భూములిచ్చిన రైతులకు పాదాభివందనం, బంగారు భవిష్యత్తు ఇచ్చారు అంటున్నారు చంద్రబాబు. ఈ ప్రాంత ఆశలను ఆకాంక్షలను తక్కువ చేశారు. అల్లూరి సీతారామరాజు సేవలను దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర వ్యక్తి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే ప్రాజెక్ట్ ఇది అన్నారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఉత్తరాంధ్ర మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో